ఈ రాష్ట్రం మొత్తం కూడా గత 5 సంవత్సరాలుగా రాక్షస పాలన నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యం మొత్తం కూడా అపహాస్యం అయిపోయింది. మనం చూశారు ఎన్నికల్లో మరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పోలింగ్ బూత్లో దూరి వీవీప్యాట్లని నేలకేసి కొట్టారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. అటువంటి వ్యక్తుల్ని కఠిన శిక్షించాల్సిన అవసరం ఉంది. మరి మరలా వైసీపీ కనుక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ అరాచకాలు మరీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. తప్పనిసరిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే పథకాలు కానీ ఏదన్నా సరే మొత్తం నెరవేరుస్తారు ప్రజలు ఇచ్చిన పథకాలను. చంద్రబాబు గారు ఏంటంటే పోయినసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన పథకాలు కూడా ఏమి ప్రజలకు అందిలేకపోయారు. దాంట్లో చూస్తాను ఇది పొరపాటు అండి. పథకాలు అనేవి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పథకాలు తీసేశారు. ఇది ప్రజల్లో ఒక అపోహను కలగజేయడం కోసం మాత్రమే వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు చాలా. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశారు. ఎలక్షన్ల ముందు మరి మనకి అకౌంట్లోకి వేస్తామని చెప్పారంటే దాన్ని మరి కంప్లైంట్లు పెట్టేసి ఆపించేశారు. ఈ రోజున అదే పరిస్థితి ఇతని దగ్గరకు వచ్చేసరికి గగ్గోలు పెట్టి అధికారులు మారుస్తున్నారు. మరి అన్నీ కూడా వ్యవస్థలు మారుస్తామని చెప్పి గొడవ కూడా చేశారు. అంటే వైసీపీ ప్రభుత్వానికి ఒక న్యాయం, తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక న్యాయమా? ప్రజలు ఆలోచించారు. తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా కూటమి వైపే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. బాబు గారు ఇచ్చిన పథకాల మొత్తము ఇప్పుడు సూపర్ 6 కానీ ఏదన్నా పథకాలు ఇచ్చిన మొత్తం అవన్నీ నెరవేరుస్తారు. తప్పనిసరిగా నెరవేరుస్తారు. కాకపోతే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. గాడిలో పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా తప్పనిసరిగా బాబు గారు చెప్పారంటే తప్పనిసరి చేస్తారు. అందువల్ల ఈ పథకాలు మొత్తం కూడా అమలు చేస్తారని చెప్పి నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి తెలుగుదేశం మొగ్గు చూపించారు. ఎవరు వారు ఏంటంటే మాకు 175కి 170 సీట్లు వస్తా అంటున్నారు. నేనేమో మా కూటమి గెలుస్తాయి అంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఇప్పుడు వైసీపీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రతిపక్షం అనేది కంపల్సరీగా ప్రజాస్వామ్యంలో ఉండాలి. 175కి 170 సీట్లు ఎట్లా వస్తాయి మాకైతే అర్థం కావట్లేదు. మరి పోయినసారి 150 సీట్లు వచ్చినాయని చెప్పని చూస్తూనే ఉన్నాం. అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ గారు చెప్తూ ఉన్నారంటే ప్రజలను మోసం చేయటమే. ఇది కరెక్ట్ విధానం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలి. ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందాలంటే ప్రతిపక్ష పాత్ర ముఖ్యమని చెప్పి ప్రజాస్వామ్యంలో తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.